నేను ఇప్పుడు ఒకళ్ళ గురించి చెప్తాను, నాకు ఇష్టమైన పర్సన్. మీ అందరికీ మీలో కూడా చాలా మందికి తనంటే ఇష్టం ఉంటుంది. తను ఎవరు అనుకున్నారు? సుమక్క, యాంకర్ సుమ. తన గురించి చెప్తే అసలుకి అందరూ అంటే సుమ అనే పేరు వింటే సుమక్క, అక్క, అందరి నోట్లోంచి ఇదే వస్తుంది. కొంతమంది అంటే మనం ఎవరి గురించి మాట్లాడినా, యాంకర్స్ పేరు చెప్పినా కానీ మనం పోవేవే అది ఇది అనే టైప్లో కొంతమంది ఉంటారు. అందరని కాదు, కొంతమంది ఉంటారు. కానీ యాంకర్ సుమ అనగానే చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ అందరూ సుమక్క అంటారు. అంతటి ఆదరణ తను సొంతం చేసుకుందంటే నిజంగానే దేవుడి ఇచ్చిన అదృష్టం అనే చెప్పాలి. అదొక బ్లెస్సింగ్ అనమాట. అదే కాకుండా దేవుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, నాకు ఇంత బాగా టాలెంట్ ఇచ్చాడు అని తను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోకుండా, ఎక్కడ ఒక్క బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకోకుండా ఇప్పటిదాకా కొనసాగుతూ ఉందంటే అదైతే చాలా గ్రేట్ అని చెప్పాలి. కొంతమంది ఏంటి అంటే నేను యాంకర్ని అయిపోయాను, లేకపోతే ఒక సెలబ్రిటీని అయిపోయాను అని కొన్ని రోజులు ఇంకా మనకి అదేంటి అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. సో నేను యాంకర్ని అయిపోయాను అని గర్వం రాగానే తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేసేసేయటం. అందరూ కాదు, కొంతమంది అంటే కాకుండా సుమక్క పేరును కాపాడుకుంటూ దేవుడిచ్చిన వరాన్ని అంతే తన పేరు నిలబెట్టుకుంటూ అంతే మంచిగా సొసైటీలో కానీ మన పబ్లిక్ నుంచి కూడా తనని బాగా ఇష్టంగా చూసుకుంటాము. సో అలా ఉంటుంది. సో అసలు మీకు సుమక్కలో ఏమి ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి. నాకు